అన్న ప్రతి సీజన్కి ఏదో ఒక స్టార్ వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు, కానీ అన్ని సీజన్లో ఉండే ఒక స్టార్ మెగాస్టార్. అన్న ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మాకు తెలిసినంత వరకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. ఒకటే సన్, ఒకటే మూన్, ఒక్కడే మెగాస్టార్. ఈ ప్రపంచానికి మొత్తానికి ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మన ప్రభాస్ అన్న చెప్పినట్లుగానే సీనియరే, మెగాస్టారే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇంకోటి సినిమా అనిల్ రావుపూడి మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్, ఇప్పటి వరకు ఫ్లాప్ లేదు, ఫ్యామిలీని ఆకట్టుకోవడంలో దిట్ట, ఇవన్నీ ఎలా కలిసి వస్తాయి అనుకుంటున్నాను? యాక్చువల్గా అసలు అనిల్ రావుపూడి సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంత ప్రీమియం షో, ఇంత అబ్బాయిలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు వచ్చి అడుగుతున్నారు, లేడీస్ వచ్చి, ఇంత జనాలు ఉన్నా కూడా లేడీస్ వచ్చి టికెట్లు ఇస్తారా అడుగుతున్నారు లేడీస్. ఆ సినిమా అంటే అనిల్ రావుపూడి మెగా ఫ్యామిలీకి చెప్పాలని ఒకటే అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఇంకంతే. మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. భయ్యా ఎలా ఉంటుంది? క్యాప్టెన్ వచ్చారు ఒకసారి, మన శంకర్ ప్రసాద్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో ఈ సినిమా అంతకించి డబుల్ ఉంటుంది. ఓకే, జిందాబాద్ మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి మెగాస్టారే. సంక్రాంతి కొట్టడం కాదు, పండ పెడతాం అందరినీ రోడ్ల మీద. ఓకే, జై మెగాస్టార్. ఇది ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలం చేస్తున్నారు. ఖచ్చితంగా సంక్రాంతికి విన్నరు మెగాస్టారే కాబోతున్నారని చెప్తూ ఉన్నారు. ఒకడే సన్ను, ఒకడే మూను, అదేవిధంగా ఒకడే మెగాస్టార్ అంటూ వాళ్ళంతా ఫ్యాన్స్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ విజయాలో కనబడుతుంది. 10-10:30కి అంటే ఇక్కడ 10:15 స్టార్ట్ కాబోతుంది. జయరాంలో 10 గంటలకి ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియర్ తర్వాత పూర్తి స్థాయిలో టాక్ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సినిమా అనేది విజయవాడలో చాలా ప్రజలకి చాలా సుపరిచితమైంది. ఎంతో